నమస్కారం. విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో నరసింహావతారం అత్యంత భయంకరమైనది మరియు అద్భుతమైనది. హిరణ్యకశిపుణ్ణి చంపడానికి స్వామి స్తంభం నుండి ఉద్భవించాడు. మరి భగవంతుడు ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి ఎక్కడైనా ఉద్భవించగలడు కదా, స్తంభం నుండి మాత్రమే ఎందుకు ఉద్భవించవలసి వచ్చింది? దీని వెనుక ఉన్న హిరణ్యకశిపుడి వరం మరియు భగవంతుని తార్కిక లీల ఏమిటో మీకు తెలుసా? హిరణ్యకశిపుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక అసాధారణమైన వరాన్ని పొందాడు. తనకు చావు రాకూడదని అనుకున్నాడు. కానీ అమరత్వం సాధ్యం కాకపోవడంతో చనిపోయే విధానంపై అనేక షరతులు పెట్టాడు. ఇంట్లో కానీ బయట కానీ చావు రాకూడదు, పగలు కానీ రాత్రి కానీ చావు రాకూడదు, ఆకాశంలో కానీ భూమి మీద కానీ చావు రాకూడదు, మనుషుల చేత కానీ జంతువుల చేత కానీ దేవతల చేత కానీ చావు రాకూడదు, ప్రాణం ఉన్నవాటితో కానీ లేని వాటితో కానీ అదే ఆయుధాలతో కానీ చావు రాకూడదు. ఈ వరంతో హిరణ్యకశిపుడు అజేయుడు అని అనుకుని ప్రపంచాన్ని పీడించడం మొదలుపెట్టాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి అనేక రకాలుగా హింసించాడు. చివరకు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ప్రహ్లాదుడు స్వామి అంతటా ఉన్నాడు అని చెప్పాడు. హిరణ్యకశిపుడు కోపంతో ఈ స్తంభంలో ఉన్నాడా అని ఒక రాతి స్తంభాన్ని చూపించాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు అన్నాడు. హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదతో కొట్టాడు. వెంటనే ఆ స్తంభం రెండుగా చీలిపోయి నరసింహస్వామి అంటే సింహం తల, మనిషి శరీరం కలిగి భీకర రూపంతో ఉద్భవించాడు. స్వామి హిరణ్యకశిపుణ్ణి భూమి మీద కాకుండా ఆకాశంలో కాకుండా తన తొడలపై పెట్టుకుని పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యా సమయంలో ఇంట్లో కాకుండా బయట కాకుండా ముఖద్వారం వద్ద ఆయుధాలు కాకుండా ప్రాణం లేనివి కాకుండా తన నఖాలతో చీల్చి చంపాడు. బ్రహ్మదేవుని వరాన్ని గౌరవిస్తూనే హిరణ్యకశిపుణ్ణి చంపడానికి భగవంతుడు నరసింహ రూపాన్ని ధరించి స్తంభం నుండి ఉద్భవించి ప్రతి షరతును తార్కికంగా అధిగమించాడు. ఇది భగవంతుని సర్వవ్యాపకత్వానికి మరియు భక్తజన రక్షణా తత్పరతకు ఒక గొప్ప నిదర్శనం. బాగుందా? బాగుంటే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.